పీసీసీ అధ్యక్షుడిగా మీ డైరెక్షన్లో మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది, మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి మీ డైరెక్షన్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారా? పార్టీ పరంగా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో మీరు పనిచేస్తున్నారా? ఈ సమిష్టి నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరి డైరెక్షన్ ఎవరి మీద ఉండదు. మీ పీసీ అధ్యక్షుడు కదా? ఎస్, నేను పార్టీకి సుప్రీం, ఆయన గవర్నమెంట్కి సుప్రీం. ఓకే. సో రీసెంట్గా మీరు ఒక ఎక్కడైనా పీసీసీ సిఎల్పి అంటే మాకు ముఖ్యమంత్రి ఓకే సమన్వయంతోనే ముందుకు పోతారు. ఇప్పుడు మాకున్న సఖ్యత నాకు తెలిసి ఏ ప్రభుత్వం చోట ఏ పార్టీ అధ్యక్షుడు ఉండకపోవచ్చు. అంత సఖ్యత ముందుకు పోతున్నాం కాబట్టే ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి. కొన్ని ఇష్యూ మీద రేవంత్ రెడ్డి గారికి ఒక అభిప్రాయం ఉంటే నాకు ఒక అభిప్రాయం కావచ్చు. డెఫినెట్గా అభిప్రాయాలు చెప్పుకుంటాం. మొన్న 42% రిజర్వేషన్ మీద వారు 3 చట్టాలు చేశారు రేవంత్ రెడ్డి గారు. మరి బీసీ కాదు కదా, మరి బీసీల కోసం 3 చట్టాలు చేయగలిగినాడు. దాంట్లో మా ప్రమేయం రిజర్వేషన్ ఎన్నికలకు పోవాలనుకున్నప్పుడు క్యాబినెట్ సహచరులు చర్చినప్పుడు మెజారిటీ వాళ్ళు ఎన్నికలకు పోదాము పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చాను. నేను మీనాక్షి గారు ఇంకొంతమంది లేదు, మనం 42% రిజర్వేషన్ చట్టబద్ధ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోదామన్నాం. ఫైనల్గా ఏమైంది, అందరం కలిసి మళ్ళీ ఎలక్షన్ కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ 42% చట్టబద్ధ ఇద్దామని దానికోసమే మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి కేసీఆర్ విధించిన క్యాప్ను అధిగమించి మరొక చట్టం చేయగలిగినాం.